బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పేరుతోనే ఎన్నికలకు వెళ్దామని పార్టీ నేతలు నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్గా పేరు మార్చడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దగ్గర వారి అభిప్రాయాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో నుంచి కూడా ఇవే అభిప్రాయాలు వినిపిస్తున్నాయని అధిష్టానం దగ్గర చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరే పార్టీకి బలమని, ఆ బలాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వదులుకున్నామని అంటున్నారు. బీఆర్ఎస్గా పేరు మార్చడం వల్ల తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. సమీక్ష సమావేశాలు, దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలనేటువంటి నినాదాలు, డిమాండ్లు, ఇలా వీటికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సైదులు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ భవన్లో జనవరి 3 నుంచి ఈ నెల 21 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు ఈ రోజు 9వ రోజు ఈ రోజు మహబూబాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదృష్టాల నుంచి ఒక సీట్ ఎమ్మెల్యే అయినటువంటి తెల్ల వెంకటరావు కూడా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పార్టీ సీనియర్ నాయకుడు అనేటువంటి మన మధుసూదన్ సమయంలో ఈ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు అవుతున్నాయి. అయితే మొదటి కూడా వాళ్ళు కార్యకర్తలకి సమయం ఇస్తున్నారు, కార్యకర్తలు కూడా రిపోర్ట్ తీసుకుంటున్నారు. అయితే వాస్తవంగా మొదటి నుంచి కూడా వీళ్ళు కార్యకర్తలు చెప్తున్నది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గా మార్చిన ద్వారా మనము చాలా నష్టపోయామని చెప్పేసి కూడా వాళ్ళ ముందు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలో అందరూ కూడా మనము తెలంగాణ బలం గలం అంటే టీఆర్ఎస్, అనవసరంగా బీఆర్ఎస్ గా మార్చి మనం ప్రజలకి చాలా దూరం అయిపోయామని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే మనము ఖచ్చితంగా పార్టీ పేరును మార్చాలి, లేకపోతే ఇంకా పార్టీకి నష్టం కలిగే అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇవన్నిటిని కూడా చెప్పేసి కూడా రిపోర్ట్ ని ఎప్పటికప్పుడు, అంటే ఈ రోజు 9వ రోజు కాబట్టి ప్రతిరోజు రిపోర్ట్ ని ఎప్పటికప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా అంజనెల్స్ 14 లో ఉన్నటువంటి నందిలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్ళి అక్కడ కేసీఆర్ కి వివరిస్తున్నారు. అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమీక్ష సమావేశంకి సంబంధించి కార్యకర్తలు ఏం చెప్తున్నారు ఏంటనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఆ రిపోర్ట్ కు సంబంధించి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కేసీఆర్ చెప్తున్నారు. అయితే వాస్తవంగా మొదటి నుంచి కూడా ఈ రోజు 9వ రోజు కాబట్టి 9 రోజుల పాటు కూడా ఆయా పార్టీలో సంబంధించినట్టు, అంటే ఆయా పరిధిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా పార్టీ పేరు మార్చాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనము గతంలో కూడా మనము టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు మనము 2014-18 ఎన్నికల్లో మనము వరుస విజయాలు, భారీ మెజార్టీతో గెలిచాము. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ కాస్త భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ గా మారిందో అప్పటి నుంచి ప్రజలకు మనం చాలా దూరం అయిపోయాము. సో ఎప్పుడైనా సరే పార్టీ పేరు మారిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. సో దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా స్క్రీనింగ్ కమిటీ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇటు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా మన కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి అందరూ కూడా పరిణామాలు తీసుకుంటాము, కేసీఆర్ కు చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సైదులు.